కలియుగ ప్రత్యక్ష దైవం కొన్ని కోట్ల మంది నిత్యం పూజిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో రోజుకు ఒక అపచారం జరుగుతోంది. పవిత్రత జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన నాటి నుండి పవిత్రతకు మంట కలిపే విధంగా, పవిత్రతను మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి కానీ, అతనుకు కొమ్ముగాస్తున్న ధర్మారెడ్డి కానీ వ్యవహరిస్తున్నారు. అంతకుముందు కైంకర్యాల విషయంలో అయితేమి, టికెట్లు అమ్ముకోవడం విషయంలో అయితేనేమి, నిన్నటికి నిన్న తిరుమలలో గంజాయి దొరకడం. ఏంటి ఇది? తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న అతి పవిత్రమైన ప్రాంతంలో ఈ ఉన్మాద చర్య ఏంటి? ఈ దరిద్రాలేంటి? భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. అంతకుముందేమో బస్ టికెట్లలో క్రైస్తవుల యొక్క మతానికి సంబంధించిన టికెట్లు అక్కడ ఇవ్వడం, కొండ మీద సిలువులు గుర్తులు కనిపించడం, మళ్ళీ చూస్తే స్వామివారి కైంకర్యాలు కానీ పూజా కార్యక్రమాల్లో కానీ అనుకున్న విధంగా చేయకపోవడం, ఏకంగా కొందరు వీఐపీల్ని డైరెక్ట్గా తీసుకెళ్లడం. టికెట్ల విషయంలో అయితే రోజా లాంటి ఒక పనికిమాలిన మంత్రి, ప్రజాప్రతినిధి తిరుమలలో బూతులు మాట్లాడడం, మంత్రులు బూతులు మాట్లాడడం, నిన్నటికి నిన్న గంజాయి దొరకడం. తిరుమలలో గంజాయి ఎలా దొరుకుతోంది? దొరకడానికి కారణం ఏంటి? ఎవరు దీన్ని వెనకాలన్నారు? ఎవరు దీన్ని ప్రోత్సహిస్తున్నారు? వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్ అయినటి నుండి, ధర్మారెడ్డి ఈఓ అయినటి నుండి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికే వీళ్ళు చైర్మన్ అయినారా, ఈఓ అయినారో మాకైతే అర్థం కాలే. కానీ జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి తిరుమల మీద వాళ్ళ తండ్రి కాడి నుంచి ఎందుకో స్వామివారిని భక్తులను మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన పరిపాలన ఉంది. స్వామివారి డబ్బును దోచుకుంటున్నారు, స్వామివారి టికెట్లు అమ్ముకుంటున్నారు. ఇంత దారుణంగా, ఇంత భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించే దుర్మార్గమైన చర్య. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తాయి. స్వామివారి పవిత్రతను ఏమాత్రం భంగం కలిగినా మేము చూస్తూ ఊరుకోం. ఏ ఉద్యమానికైనా శ్రీకారం చుడతాం. ఎందుకంటే తిరుపతి వాసులుగా, స్వామివారిని నిత్యం పూజించే భక్తులుగా, స్వామివారికి అపచారం జరిగితే మటుకు భక్తులుగా మేమైతే చూస్తూ ఊరుకోమని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక జారీ చేస్తున్నాం. భక్తులు పీఠాధిపతులు కూడా స్పందించాలి. పీఠాధిపతులు కూడా ఉద్యమాలు చేయాల్సిన ఆసనం ఏర్పడింది. ఇది కొన్ని కోట్ల మంది యొక్క మనోభావాలకు సంబంధించిన విషయంగా పరిగణలో తీసుకోవాలని చెప్పి పీఠాధిపతులు